హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. రెడ్ రైడింగ్ హుడ్. ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద అటవీ అంచున రెడ్ రైడింగ్ హుడ్ అనే ఓ ధైర్యవంతురాలైన చిన్న అమ్మాయి నివసించింది. ఆమె ఎప్పుడూ ఒక ఎరుపు మన్ను ధరించి ఉండేది. అది ఆమె తాతమ్మ ఇచ్చిన కానుక. అందుకే ఆమె పేరు రెడ్ రైడింగ్ హుడ్ అయింది. ఒకరోజు రెడ్ రైడింగ్ హుడ్ యొక్క తల్లి ఆమెకు ఒక చిన్న టోకరా పెట్టి అందులో తాజా పిండి బండ్ల, తేనె మరియు హర్బల్ టీ వేసింది. తాతమ్మ ఆరోగ్యంగా లేవు అని ఆమె తల్లి చెప్పింది. ఈ టోకరాను ఆమెకు ఇవ్వడానికి వెళ్లిపోతున్నావు, కానీ గుర్తుంచుకో, ప్రధాన మార్గం మీద మాత్రమే నడిచి ఎవరితో మాట్లాడకూడదు మరియు అటవీలో జాగ్రత్తగా ఉంది. రెడ్ రైడింగ్ హుడ్ తల్లికి ఆనందంగా అంగీకరించి తన మార్గం కొనసాగించింది. అటవీ మార్గంలో నడుస్తూ రెడ్ రైడింగ్ హుడ్ పిట్టల చిలుకల్ని మరియు పెద్ద చెట్లను చూసుకుంటూ అటవీ అందాలను ఆస్వాదిస్తూ పాడింది. అప్పుడు ఒక భారీ మృగం ఆమె దగ్గరికి వచ్చింది. గొప్ప ఉదయం, చిన్న అమ్మాయి, మృగం దీపంగా పిలిచింది. అతని ముద్రని చూసి రెడ్ రైడింగ్ హుడ్ కొంచెం భయపడింది, కానీ ఆమె స్నేహపూర్వకంగా జవాబిచ్చింది. నేను నా తాతమ్మను చూడటానికి వెళ్లిపోతున్నాను, ఆమె బాగోలేదు. అయ్యా, ఎంత మంచిది. తాతమ్మ ఎక్కడ ఉందో నాకు చెప్పవా అని మృగం అడిగింది. రెడ్ రైడింగ్ హుడ్ కొంచెం కంగోరుగా, ఆమె అటవీలో ఒక చిన్న ఇంట్లో ఉంటుంది, పెద్ద చెట్టు తర్వాత దారిలో చివరలో అని చెప్పింది. మృగం చిరునవ్వు వేసుకుని, చాలా బాగుంది. తాతమ్మకు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ప్రయాణించు అని చెప్పి తన నాలుగుబడిలో దూరంగా పారిపోయింది. మృగం అటవీలోని షార్ట్ కట్ తీసుకుని తాతమ్మ ఇంటికి త్వరగా చేరుకున్నాడు. అతను తలుపు కొట్టాడు. ఎవరు అని తాతమ్మ బలహీనంగా అడిగింది. నేను రెడ్ రైడింగ్ హుడ్ అని మృగం తేలికగా పలికింది. తాతమ్మ కొంచెం అనుమానం వచ్చింది, కానీ వెంటనే స్పందించలేకపోయింది. మృగం తలుపు బద్దలైపోయింది. ఆమె గుండెలో ఒక చిన్న ఉబ్బపరిగింపు గుర్తించి ఆమె వెంటనే ఒక పెద్ద లాకులో దాచుకుంది. కొంత సమయం తరువాత రెడ్ రైడింగ్ హుడ్ తాతమ్మ ఇంటికి చేరుకుని తలుపు తట్టింది. ప్రవేశించు అంటూ మృగం తాతమ్మవాడిగా శబ్దించింది. రెడ్ రైడింగ్ హుడ్ ఇంట్లో ప్రవేశించింది, కానీ ఆమెకు ఏదో ఒకటిగా అనిపించింది. ఇంట్లో తాళం బంగారం, తాతమ్మ బాగా తక్కువగా కనిపించింది. తాతమ్మ, నువ్వు ఎంత పెద్ద కళ్ళు ఉన్నావు అని అడిగింది. నీవు చూసే నా ప్రియమైన పిల్ల అని మృగం చీకటి గుసగుసలతో చెప్పింది. తాతమ్మ, నువ్వు ఎంత పెద్ద చెవులు ఉన్నావు అని అడిగింది. నీవు వినే నా ప్రియమైన పిల్ల అని మృగం అన్నారు. తాతమ్మ, నువ్వు ఎంత పెద్ద పళ్ళు ఉన్నావు అని అడిగింది. నా బాగా తినడానికి మృగం ఒక దుశ్చింతతో ప్రతిస్పందించింది. మృగం మంచం నుండి ఎగిరిపోయింది, కానీ రెడ్ రైడింగ్ హుడ్ చురుకుగా తిరిగి నొక్కింది. ఆమె ఒక గట్టి బొగ్గు కుర్చీ పట్టుకుని మృగం కాళ్లను కొట్టింది. ఈ క్షణంలో ఒక వేటకారుడు తలుపు తెరిచాడు. వేటుతో మృగాన్ని తట్టాడు. ఈసారి ఆ మాయమైన జంతువు నుండి తప్పించుకోలేరు, వేటకారుడు గర్జించాడు. మృగం పారిపోయి అటవీలోకి చేరిపోయింది. ఎప్పటికీ ఆ గ్రామంలో తిరిగొచ్చి కనిపించలేదు. రెడ్ రైడింగ్ హుడ్ తాతమ్మను సురక్షితంగా దాచింది. నీవు ఎంత ధైర్యంగా ఉన్నావు, తాతమ్మ ఆనందంగా అంగీకరించింది. ఆ రోజు నుండి రెడ్ రైడింగ్ హుడ్ ఎప్పుడూ తన తల్లిదండ్రుల సూచనలను పాటిస్తూ అటవీలో జాగ్రత్తగా ఉండేలా తీర్మానించుకుంది.